హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లా ఎక్సలెన్స్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కూడా లా ఎక్సలెన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే లా ఎక్సలెన్స్ని అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ మరియు అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్చిచ్చుల యొక్క నియంత్రణకి సంబంధించి. దీన్ని నియంత్రణ చేయటం చాలా దేశాల్లో క్లిష్టతరంగా మారుతోంది. వేసవిలో అయితే పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల వల్ల ఇటీవల 3 రోజుల్లోనే భారత్లోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు మనం చూస్తే 7,800 ప్రాంతాల్లో కార్చిచ్చులు రావటం జరిగింది. దీనిని జాతీయ అటవీ సర్వే సంస్థే వెల్లడించింది. అయితే నల్లమల అడవులతో పాటుగా హిమాలయాలు, తూర్పు పశ్చిమ కనుమల్లోని వనాల్లో తలెత్తేటటువంటి అగ్ని ప్రమాదాలు అనూహ్యకరమైనటువంటి ప్రకృతి నష్టాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. కొన్నేళ్లుగా కూడా ప్రతి సంవత్సరం భారత్తో సహా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా ఇలాంటి దేశాలతో తలెత్తుతున్నటువంటి కార్చిచ్చులతో భారీ విస్తీర్ణంలో అడవులు బూడిదైపోతూ ఉన్నాయి. మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి దాదాపు 80% మేర జంతువులు, వృక్షజాతులు, కీటకాలు ఇవన్నింటికీ కూడా ఈ అడవులే ఆవాసాలుగా ఉంటూ వస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏమవుతోంది? ఈ జీవుల యొక్క మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలు వీటిని అందించటంలో అడవులు విశేషమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచ అవసరాలకి ప్రస్తుతము ప్రపంచ అవసరాన్ని తీరుస్తున్న నీటి వనరుల్లో 75% ఏర్పడేందుకు అడవులే కారణం. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నటువంటి అడవుల క్షీణత మన యొక్క భవిష్యత్ని ప్రమాదంలోకి పడేస్తోంది. వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు, వీటితో పాటుగా వర్షాభావ పరిస్థితులు వీటన్నింటితో ఉత్పన్నమయ్యేటటువంటి ఉష్ణోగ్రత అనేది కార్చిచ్చులకు ఎక్కువగా కారణమవుతోంది. కార్చిచ్చులు వ్యాపిస్తే మంటల్ని అదుపులోకి తీసుకురావటం చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. మనం చూస్తే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ సంస్థ, మేరీల్యాండ్ యూనివర్సిటీ ఇటీవల కార్చిచ్చులకి సంబంధించి గడిచిన 20 ఏళ్ల ఉపగ్రహ సమాచార విశ్లేషణతో ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 2001 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల ఎకరాల్లో అడవులు ఈ కార్చిచ్చుల వల్ల కనుమరుగయ్యాయి. అంటే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్లోనే 2.70 కోట్ల ఎకరాల్లో అడవులు ఈ కార్చిచ్చుల పాలయ్యాయి. కార్చిచ్చుల వల్ల ఏటా 250 నుంచి 400 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి అనేసి అంచనా. అయితే అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణ, నిర్వహణకి మన భారతదేశంలో చట్టబద్ధమైన ఏర్పాట్లయితే ఉన్నాయి. అటవీ చట్టం 1927లో ఉన్నటువంటి సెక్షన్ 26, సెక్షన్ 33, అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో తీసుకొచ్చారు. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 30 వీటి ప్రకారం అడవుల్లో కార్చిచ్చులకు కారణమయ్యే కార్యకలాపాల్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ జాతీయ అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణకి కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేస్తోంది. అలాగే ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కార్చిచ్చులు ఏర్పడే అవకాశం ఉన్నటువంటి వనాల్ని అటవీ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. మన దేశంలో ఎక్కడైనా కార్చిచ్చు తలెత్తితే తక్షణమే ఆ ప్రాంతంలోని అటవీ యంత్రాంగాన్ని SMS ద్వారా అప్రమత్తం చేస్తారు. అటవీ సిబ్బంది, ఆర్థిక, రవాణా వనరుల కొరతకి తోడుగా అటవీ సంరక్షణలో స్థానిక సమూహాల భాగస్వామ్యం అనేది బలహీనపడటం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ ప్రమాదాల్ని వేగంగా నియంత్రించలేని పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. కాబట్టి మన భారతదేశంలో అడవుల పరిరక్షణలో ప్రజల్ని భాగస్వాములుగా చేయాలి. అలాగే ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం లాంటి పథకాల నిర్వీర్యం అవ్వటం ఇలాంటివి అవ్వకుండా చూసుకోవాలి. మనం చూస్తే గ్రామాల్లో ఇప్పటికే ఉన్నటువంటి వన సంరక్షణ సమితిలు, జీవ వైవిధ్య యాజమాన్య కమిటీల్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే అడవులతో మమేకమై జీవించేటటువంటి గిరిజనులు, ఇతర సమూహాలు అటవీ ఆధారిత ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ఒక కార్యాచరణని అమలు చేసి అగ్ని ప్రమాదాల నుంచి మనం అడవుల్ని కాపాడుకోగలగాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ అటవీ సర్వే నివేదిక భారత్లోని అడవుల్లో ఎంత శాతానికి కార్చిచ్చుల ప్రమాదం పొంచి ఉందని తెలిపింది? 22% కార్చిచ్చుల ప్రమాదం పొంచి ఉంది అన్నట్టుగా జాతీయ అటవీ సర్వే సంస్థ నివేదిక వెల్లడించింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార లభ్యతకి సంబంధించి. మనం చూస్తే కరోనా వచ్చిన తర్వాత ఆహార లభ్యత అనేది తగ్గింది. ఏవైతే సప్లై చైన్స్ వల్ల ఏవైతే డిస్ట్రప్షన్స్ వచ్చాయో దానివల్ల చాలా వరకు ఆహార కొరత అనేది ఎదుర్కొంటూ ఉన్నాము. అంతేకాకుండా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తర్వాత కూడా మళ్ళీ ఆహార కొరత అనేది వచ్చింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ ఆహార కొరత అనేది మరింతగా పెరిగింది. తాజాగా ఆహార సంక్షోభం మీద ప్రపంచ నివేదిక కూడా ఇదే విషయాన్ని చెప్పింది. గత ఏడాది 53 దేశాల్లో 19.3 కోట్ల మంది తీవ్ర ఆహార అభద్రతని ఎదుర్కొన్నారు అన్నట్టుగా వెల్లడించింది. అయితే నిత్యం కూడా ఆహారం అందనటువంటి వాళ్ళ సంఖ్య నిరుడు అదనంగా 4 కోట్లు పెరిగింది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ, అలాగే ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ, యూరోపియన్ యూనియన్లు సంయుక్తంగా ఈ నివేదిక, ఏదైతే ఆహార సంక్షోభం మీద ప్రపంచ నివేదిక ఉందో ఈ నివేదికని వెలువరించాయి. అయితే ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ఫలితంగా సోమాలియాతో పాటుగా మనం పెద్ద సంఖ్యలోని ఆఫ్రికా దేశాల్లో ప్రజలు ఈ ఏడాది కూడా ఆకలి బాధను ఎదుర్కోక తప్పని పరిస్థితులు రావటం జరిగింది. అయితే ప్రపంచానికి ఆహారం అందించేందుకు మా భారతదేశం సిద్ధంగా ఉంది అన్నట్టుగా మన ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే గత ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 116 దేశాల సరసన చూసుకుంటే 101వ స్థానంలో ఉంది. అంటే ఆకలి కేకలు తీవ్రంగా ఉన్నటువంటి 31 దేశాల స్థానంలో ఇండియా కూడా ఉంది. మరొక వైపు కరోనా ప్రభావం కూడా భారతదేశం మీద తీవ్రంగానే పడింది. ఈ కోవిడ్ వల్ల ఆదాయాలు అనేవి పడిపోయి భారతదేశంలో 70% రోజువారీ తీసుకునే ఆహారం తగ్గిపోయింది అన్నట్టుగా ఆక్స్ఫామ్ సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే ఈ కరోనా నుంచి మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కోలుకుంటున్నా కూడా ఇటీవలి కాలంలో నిత్యావసరాలు అలాగే పెట్రోల్ ధరలు పెరగటంతో భారత్లో సామాన్యుల మీద తీవ్రమైన ప్రభావం పడింది అన్నట్టుగా వెల్లడించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సుస్థిరాభివృద్ధి 2వ లక్ష్యమైన జీరో హంగర్ పురోగతిని ఎన్ని అంశాల ఆధారంగా అంచనా వేస్తారు? ఎన్ని అంశాల ఆధారంగా? 8 అంశాల ఆధారంగా. ఏంటి ఆ 8 అంశాలు? ఒకటొచ్చేసి అందరికీ సురక్షితమైనటువంటి పౌష్టికరమైన సరిపడా ఆహారం పొందేలాగా చూడటం. 2 పోషకాహార లోపాన్ని అధిగమించటం. 3 చిన్న కమతాదారుల యొక్క ఆహార ఉత్పత్తిని రెట్టింపు ఆదాయాన్ని పొందటం. 4 సుస్థిరమైన స్థితిస్థాపకమైన ఆహార వ్యవస్థని అందించటం. 5 వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని నిర్వహించటం. 6 గ్రామీణ మౌలిక సదుపాయాలు సేవల మీద పెట్టుబడులు పెంచటం. 7 ప్రపంచ వ్యవసాయ వాణిజ్య వక్రీకరణల్ని నిరోధించటం. చివరిగా 8వది ఆహార వస్తువుల మార్కెట్ పనితీరును సరిగ్గా నిర్ధారించటం. ఈ 8 మీద ఆధారపడి జీరో హంగర్ పురోగతిని లెక్కిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బెంగాల్లో మన కేంద్ర హోంమంత్రి పర్యటన చేయటం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాము అన్నట్టుగా ఉద్ఘాటించారు. ఈ కోవిడ్ అనేది పూర్తిగా అంతమైన తర్వాత దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే ఉత్తర 24 పారాగణాల జిల్లాలో BSF కార్యక్రమంలో మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ యంత్రాంగం యొక్క మద్దతు లేకుండా చొరబాట్లు, అక్రమ రవాణా కార్యకలాపాలను అడ్డుకోవటం కష్టం అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే సుందర్బన్ ప్రాంతంలోని హింగల్గంజ్ దగ్గర మారుమూల ప్రాంతాలకి కూడా గస్తీ నిమిత్తం చేరుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి తేలియాడే సరిహద్దు పోస్టులైనటువంటి నర్మదా, సట్లెజ్, కావేరీలని అమిత్ షా ప్రారంభించటం జరిగింది. అలాగే హరిదాస్పూర్లో మైత్రి సంగ్రహాలయం పేరుతో నిర్మిస్తున్నటువంటి మ్యూజియానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన తేలియాడే సరిహద్దు పోస్టులు నర్మదా, సట్లెజ్, కావేరీలని కేంద్ర హోంశాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? సుందర్బన్ ప్రాంతంలోని హింగల్గంజ్ అన్నటువంటి ప్రాంతం వద్ద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రాన్స్ మరియు భారత్ రిలేషన్స్కి సంబంధించి వివిధ రంగాల్లో కొనసాగుతున్నటువంటి భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి ఒక మార్గదర్శన పత్రాన్ని కూడా రూపొందించుకుని ముందుకు సాగాలి అన్నట్టుగా 2 దేశాల అధినేతలు నిర్ణయించటం జరిగింది. కరోనా పరిస్థితుల్లో కూడా రఫేల్ యుద్ధ విమానాల్ని నిర్ణీత సమయానికి అందించినటువంటి ఫ్రాన్స్ రక్షణ రంగంలో మరింత సహకారం అందించేందుకు సంసిద్ధతని వ్యక్తం చేసింది. అలాగే మన దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ మీద కీలకమైనటువంటి ముందడుగు కూడా పడింది.
ఆధునిక రక్షణ సాంకేతికతలతో పాటుగా అంతరిక్ష పరిశోధనలు, సముద్ర వాతావరణ ఆర్థిక వ్యవస్థ, పౌర అణు కార్యక్రమం, సౌర విద్యుత్, రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఇలాంటి వాటి మీద భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య విస్తృత స్థాయిలో చర్చలు అనేవి జరిగాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2025 నాటికి భారత్కి చెందిన ఎన్ని వేల మంది విద్యార్థులకి తమ విద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం కల్పిస్తామని ఫ్రాన్స్ తెలిపింది? ఎంతమందికి? 20,000 మంది విద్యార్థులకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గృహ రుణాల యొక్క జారీని సులభతరం చేసేందుకు వనపర్తి ఎస్బీఐలో మినీ రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెంటర్ని ప్రారంభించటం జరిగింది. ఇది ఇలా ప్రారంభించటం దేశంలోనే ఇదే మొదటిది. అంటే మన దేశంలో గృహ రుణాలు అతి ఎక్కువ సంఖ్యలో జారీ చేసినటువంటి బ్యాంకుగా ఎస్బీఐ అనేది నిలిచింది. మనం చూస్తే ఈ ఏడాది మార్చి నెలాఖరి వరకు 5.62 లక్షల కోట్ల రుణాల్ని ఇచ్చి మొదటి స్థానంలో నిలిచింది. అయితే నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గృహ రుణాలు లావాదేవీల్ని ఈ వనపర్తిలోని ఈ మినీ రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెంటర్లో పూర్తి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, దేశంలోనే ఎస్బీఐ తన తొలి హోమ్ లోన్ ప్రాసెస్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించింది? వనపర్తి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోన్ కార్పొరేషన్కి చెందినటువంటి కోన్ ఎలివేటర్స్ ఇండియా అన్నటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ లిఫ్ట్ని ఏర్పాటు చేసింది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎలివేటర్ ఒకటేసారి 200 మందిని మోసుకెళ్లగలదు. 5 స్టాప్ 16 టన్స్ ఎలివేటర్ మొత్తం 25.78 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ని కోన్ ఎలివేటర్స్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది? ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొత్త కేసులు అనేవి మళ్ళీ అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ అందరి దృష్టి కోవిడ్ ఔషధాల మీద పడింది. ఈ క్రమంలోనే యుఎస్ కంపెనీ అయినటువంటి ఫైజర్కి చెందిన పాక్స్లోవిడ్ మందు ఏదైతే ఉందో దీనిని మన దేశంలో అందుబాటులోకి తీసుకురావటానికి ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హైదరాబాద్కి చెందినటువంటి ఔషధ కంపెనీ అయిన హెటిరో అన్నటువంటిది ఈ మందుని వారం నుంచి 10 రోజుల్లో మన దేశీయ మార్కెట్లో విడుదల చేయటానికి సన్నద్ధమవుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి యొక్క అనుమతి కూడా లభించింది. అదేవిధంగా హైదరాబాద్కే చెందినటువంటి ఆప్టిమిస్ ఫార్మా కూడా ఈ ఔషధాన్ని విడుదల చేయాలి అన్నట్టుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంది. అయితే ఈ పాక్స్లోవిడ్ మీద మన దేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఆప్టిమస్ ఫార్మా ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఏ కంపెనీ తయారు చేసిన పాక్స్లోవిడ్ మందుని మన దేశంలో హెటిరో ఫార్మా అందుబాటులోకి తీసుకురాబోతోంది? ఏ కంపెనీ? ఫైజర్ అన్నటువంటిది. ఇది యుఎస్కి చెందినటువంటి కంపెనీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా అందినటువంటి ఆయుధాల్ని ఆదిలాబాద్కి చేరవేసే క్రమంలో 4 హర్యానాలోని పోలీసులకు చిక్కారు. కర్నాల్ ప్రాంతంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహనం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మనం చూస్తే దీని ద్వారా ఆదిలాబాద్లో ఈ భారీ విధ్వంసానికి కుట్ర చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే అమర్నాథ్ యాత్రకి సంబంధించి కూడా పాకిస్తాన్ నుంచి ఒక సొరంగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సొరంగం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో బయటపడింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలను తెలపండి. మనం చూస్తే డ్రోన్ టెక్నాలజీని మనం చాలా వాటికి వాడతాము. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానిని లేమెన్ టర్మ్స్లో మనము డ్రోన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఒరిజినల్గా దీన్ని మిలిటరీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయటం జరిగింది. అది మెయిన్ స్ట్రీమ్గా డెవలప్ చేసినా కూడా ఇప్పుడు అన్ని స్ట్రీమ్స్కి కూడా ఈ డ్రోన్స్ అనేవి వచ్చేసాయి. అందులో మనం ముఖ్యంగా డ్రోన్ల వల్ల ఏమేమి ఉపయోగాలు చెప్పుకోవచ్చు? డిఫెన్స్లో వీటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించి అప్పుడు ఒక వెపన్ లాగా యూజ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హెల్త్ కేర్కి సంబంధించి హెల్త్ కేర్ డెలివరీ పర్పస్కి కూడా వీటిని వాడచ్చు. మనం చూస్తే తెలంగాణ గవర్నమెంట్ అన్నటువంటిది డ్రోన్ టెక్నాలజీని వ్యాక్సిన్స్ని రిమోట్ ఏరియాస్కి డెలివర్ చేయడానికి యూజ్ చేయటం జరిగింది.
అలాగే మనం అగ్రికల్చర్లో కూడా వాడచ్చు. అగ్రికల్చర్లోకి వచ్చేసరికి ఏంటి, మైక్రోన్యూట్రియంట్స్ని అందించటం అంటే స్ప్రెడ్ చేయటానికి డ్రోన్స్ని వాడచ్చు, వాటర్ స్ప్రే కోసం వాడచ్చు, అలాగే ఎంతెంత పెస్టిసైడ్స్ అవసరం అవుతున్నాయి అనేసి చూడటానికి వాడచ్చు, ఏదైనా తెగుళ్ళు వచ్చాయా అనేసి గమనించటానికి డ్రోన్స్ని వాడచ్చు. అలా వివిధ రకాలుగా డ్రోన్స్ని యూజ్ చేస్తాము. అలాగే మనం చూస్తే మానిటరింగ్ పర్పస్ కోసం కూడా డ్రోన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్వమిత్వ అన్నటువంటి స్కీమ్ ఉంది. ఏంటి స్వమిత్వ అన్నటువంటి స్కీమ్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మనకి ప్రాపర్టీకి సంబంధించి ఆ ఏరియాలో ఆ మ్యాపింగ్ అవుట్ చేయడానికి ప్రాపర్టీ, దాని ద్వారా ఆ ప్రాపర్టీ ఎంత ఉంటుంది అన్నట్టుగా వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ వేసి వాళ్ళకి అక్కడ ఉన్న రెసిడెంట్స్కి ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వటం కోసం డ్రోన్ టెక్నాలజీని ఈ స్వమిత్వ స్కీమ్ కింద యూజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా మనము డ్రోన్ టెక్నాలజీని వాడచ్చు. ఎలా లా ఎన్ఫోర్స్మెంట్కి వాడతాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, లేదా ఫైర్ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్కి కావచ్చు. అంతేకాకుండా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వీటిని వాడుకోవచ్చు, అలా అనమాట. కానీ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలేనా, ఇష్యూస్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఎందుకు లేవు? ఒకటి, అటాక్స్ అంటే ఆర్మ్డ్ అటాక్స్ ఎక్కువగా జరగటానికి ఆ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తే ఈ డ్రోన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రోన్ రూల్స్ అన్నటువంటిది ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ అప్లికబుల్ అవ్వవు. అయినా కూడా వీటిలో కొన్ని పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించి, అంటే ఈ రూల్స్ నుంచి పారామిలిటరీని ఎక్స్క్లూడ్ చేయలేదు. దాంతో బిఎస్ఎఫ్ అన్నటువంటిది వీటి నుంచి చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ వస్తోంది. అంతేకాకుండా వీటి యొక్క ప్రైస్ అనేది తగ్గుతూ ఉన్నటువంటి కొద్దీ ఎక్కువ పాపులేషన్ అన్నటువంటిది ఈ డ్రోన్స్ని పర్చేస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివరీ చేయడానికి ఈ డ్రోన్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఎక్కడి నుంచి డ్రోన్ల ద్వారా, పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలని చేరవేయటానికి ట్రై చేశారు. అంటే అది మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ని డెలివరీ చేయడానికి డ్రోన్స్ని వాడుతూ ఉన్నట్టే కదా. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి వాటా, శ్రీశైలం మరియు నాగార్జున సాగర్లలో 15 అవుట్లెట్లని బోర్డుకు అప్పగించటం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్ మీద చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులు, వాటికి సంబంధించిన నిధులు, ఇలాంటి కీలక అంశాల గురించి చర్చించేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కాబోతోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏఐబీపీ ప్రాజెక్టుల మీద నిర్వహించేటటువంటి సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దాంతో బోర్డు సమావేశం అనేది ముందుగా నిర్ణయించినట్టుగానే జరగబోతోంది. అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. కానీ పునర్విభజన తర్వాత 2015లో జూన్ 18, 19లో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 512 టీఎంసీలు, అలాగే తెలంగాణకు వచ్చేసరికి మొత్తం 299 టీఎంసీలు వినియోగించుకునేలాగా తాత్కాలిక అవగాహన అనేది కుదిరింది. ఆ తర్వాత మళ్ళీ 2017లో జరిగినటువంటి సమావేశంలో చిన్న నీటి వనరుల యొక్క వినియోగం, గోదావరి నుంచి మళ్లించే అలాగే ఆవిరయ్యే నీటిని మినహాయించి మిగిలినటువంటి నీటిలో ఏపీకి 66%, తెలంగాణకి 34% వాడుకునేలాగా అవగాహనకి రావటం జరిగింది. కానీ 2021లో తెలంగాణ ఏం చెప్పింది? ఇలా 66%, 34% బదులు 50% అమలు చేయాలి అన్నట్టుగా కోరింది. అయితే దాని మీద చర్చ జరిగినా కూడా మళ్ళీ పాత పద్ధతినే అమలు చేస్తూ బోర్డు అనేది నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు ఈ సమావేశంలో దీని మీద కూడా చర్చ జరగబోతోంది. క్వశ్చన్ చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బచావత్ ట్రిబ్యునల్ ఎన్ని టీఎంసీల కృష్ణా నీటిని కేటాయించింది? ఎన్ని టీఎంసీలు? 811 టీఎంసీల నీటిని కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వలస పాలకుల నాటి రాజద్రోహ చట్టం, అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రాజద్రోహ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైనటువంటి వ్యాజ్యాల్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలా లేదా అన్నటువంటి అంశం మీద ఈ నెల 10వ తేదీన వాదనలు వింటాము అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. అంటే ఈ అంశం మీద తమ యొక్క స్పందన వెల్లడించేందుకు కేంద్రానికి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం కొంత గడువుని ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
రాజద్రోహ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా అభిప్రాయపడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, హనుమాన్ చాలీసాని పాడినందుకు గాను మహారాష్ట్ర ఎంపీ మీద ఈ చట్టాన్ని ప్రయోగించటం అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజద్రోహానికి సంబంధించి తెలిపే సెక్షన్ ఏది? ఏ సెక్షన్? ఐపీసీ సెక్షన్ 124A అన్నటువంటిది రాజద్రోహం గురించి తెలుపుతుంది. రాజద్రోహం లేదా దీన్నే సెడిషన్ అంటాము. సెడిషన్ అన్నటువంటిది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. దీని కింద లైఫ్ టర్మ్ కానీ లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షని విధించవచ్చు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి. దీనికోసం ఏర్పాటైనటువంటి డీలిమిటేషన్ కమిషన్ తన యొక్క పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒక్కరోజు ముందుగా తన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల కమిషన్ పదవీకాలం మే 6వ తేదీతో పూర్తవబోతోంది. అలాంటి సందర్భంలో 5వ తేదీన వీళ్ళు రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం లాంటి వివరాలతో కూడినటువంటి గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో శాసన నియోజకవర్గాల సంఖ్యని 83 నుంచి 90కి పెంచాలి అన్నట్టుగా ఈ కమిషన్ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు మనం చూస్తే కాశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 స్థానాలు ఉండేవి. ఇప్పుడు కొత్త ప్రతిపాదన ప్రకారం కాశ్మీర్ డివిజన్లో 47, జమ్మూ డివిజన్లోకి వచ్చేసరికి 43 డివిజన్లు వస్తాయి. వీటితో పాటుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 24 రిజర్వ్డ్ స్థానాలు అనేవి ఉన్నాయి. అందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 7 సీట్లను కేటాయించారు. జమ్మూలోకి వచ్చేసరికి 6, కాశ్మీర్లోకి వచ్చేసరికి 1 స్థానాన్ని కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల కమిషన్ జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్యని ఎంత నుంచి ఎంతకు పెంచింది? ఎంత నుంచి 83 నుంచి 90 సెగ్మెంట్లకి, అంటే 90 స్థానాలకి నియోజకవర్గాల సంఖ్యని పెంచింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలికి మధ్య అనుసంధానకర్తగా ఎవరు వ్యవహరిస్తారు? ఎవరు? ప్రధానమంత్రి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, బ్రెయిన్ అనేది ఏ లవణం యొక్క జలద్రావణం? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.